మా కోవిట్ వాళ్ళు పిల్లలకు భయపడి దీన్ని తీసుకొచ్చి పెట్టారు. దీనికోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎలా పనిచేస్తుందో చూపిస్తా చూడండి. కొత్త ఇల్లు కాబట్టి ఇక్కడ గేట్లు ఇంకా పెట్టలేదన్నమాట. ఇక్కడ మిషన్ లేకముందు ఈ వీధిలో ఉండే పిల్లలు ఒక 4-5 కలిసి మన ఇంట్లోనే సంసారం చేసేటి. ఈ మెట్ల మీడితే కిందకు పోయి చల్లగా స్విమ్మింగ్ పూల్ లో పనుకొని మొత్తం గబ్బు గబ్బు చేస్తా ఉన్నాయి. కోవిట్ వాళ్ళు ఎక్స్ట్రా డ్యూటీ లెక్క మాకైతే పిల్లలు తొలమని చెప్పారు. ఆ మిషన్ పెట్టిన తర్వాత చాలా పిల్లలు అయితే రావడం ఆపేసాయి. కానీ ఈ పిల్లి మాత్రం ఆ మిషన్ కి భయపడట్లా, నాకు భయపడట్లా, తోలుతానే కూడా నిలబడుకొని చూస్తుంది చూడండి. ఇక్కడ కొన్ని పిల్లలకి నాకన్నా కొవ్వు ఎక్కువ పట్టి ఉంటది. అసలు దేనికి భయపడవు. ఒకసారి ఆ మిషన్ ఎలా పనిచేస్తుందో చూడండి మీరే. చిన్న సౌండ్ తో స్టార్ట్ అయ్యి గీయం అని చెప్పేసి పెద్ద సౌండ్ అయితే వస్తుంది. వీటిని సపరేట్ గా పిల్లల కోసం రెడీ చేసినట్టున్నారు. సౌండ్ ఏంటంటే ఉంటే ఇరిటేషన్ వస్తుంది. ఇది ఎండలో పెట్టామంటే సోలార్ తో అయితే పనిచేస్తుంది అనమాట. సౌండ్ ఎక్కించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నైట్ టైం అయితే ఇందులోంచి లైటింగ్ కూడా వస్తుంది. ఈ గేట్లు పెట్టించేంత వరకు పిల్లలకి అయితే కాపలా అది ఉందన్నమాట. ఆ మిషన్ కు ఒక 50 మీటర్స్ దూరంలో ఏం వెళ్ళి ఆటోమేటిక్ గా అరుస్తుంది అనమాట. దీన్ని కోవిటి వాళ్ళు 6 దినాలు పెట్టి తీసుకొని వచ్చారు. అక్షరాల 6 దినాలకి మన ఇండియన్ రూపీస్ లో 1700 రూపాయలు. సైడ్ పిల్లడం వచ్చిందంటే అపశకనం అంటే ఎక్కువగా పిల్లల్నే పెంచుకుంటారు. మీరు ఎలాంటి జంతువుని పెంచుకోవడానికి ఇష్టపడతారో దాని పేరు కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.